స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఈ కథలో అరుణ్ తనన్నీ కరెక్ట్గా చేస్తున్నాడని, బయట అందరూ తప్పులే చేస్తున్నారు అనుకుంటాడు. కానీ అతని స్నేహితుడు కార్తీక్ తెలివిగా అరుణ్ తప్పుల్ని అరుణ్కే తెలిసేలా చేస్తాడు. అది ఎలా చేశాడో ఈ కథ చూసి తెలుసుకుందామా? కార్తీక్, నిన్న బయటికి వెళ్ళాను కదా, ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఏమైందిరా? ఎందుకలా చిరాగ్గా ఉన్నావు? అసలు రోడ్డు మీద ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందో తెలుసా? సరే, దానికోసమేనా ఇంత చిరాగ్గా ఉన్నావు? అవును, రెడ్ సిగ్నల్ పడినా ఆగడం లేదు, హెల్మెట్ పెట్టుకోవడం లేదు. అసలు ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో ఏంటో. మరీ సమాజం అంతా అని నిందించకూడదు. ఒక్కొక్కసారి మనకే తెలియకుండా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. సరేలే, వెళ్దాం పద. ఇలా అక్కడ నుండి వెళ్ళిపోతారు. తరువాత బయటకు వెళ్తూ ఉండగా ఒక చోట అయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ తినడానికి ఏమీ లేదు. మీరు కొంచెం ఏదైనా సాయం చెయ్యండి. కనీసం తినడానికైనా ఏమైనా ఇవ్వండి అయ్యా. ఇలా అడుగుతూ ఉండగానే అరుణ్ అక్కడ నుండి వచ్చేస్తాడు. కాసేపటి తరువాత అరుణ్, నేను చాలా అలసిపోయాను. నాకు ఎక్కడి నుంచైనా కొన్ని మంచినీళ్ళు తీసుకుని రాగలవా? కానీ ఇక్కడెక్కడా దుకాణాలు కూడా లేవు. సరే, నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి ఎవరినైనా కొన్ని మంచినీళ్ళు అడిగి తీసుకుని వస్తాను. సరేరా, నేను ఇక్కడే ఉంటాను. అరుణ్ కొంత దూరం వెళ్ళి అటుగా వెళ్తున్న ఇద్దరు ముగ్గురిని అడుగుతాడు. కానీ ఎవ్వరూ నీళ్లు ఇవ్వరు. దాంతో తిరిగి వచ్చి ఒరే కార్తీక్, ఈ రోజుల్లో అసలు మంచితనం అనేదే లేదురా. నేను ఎంతమందిని నీళ్లు అడిగినా కూడా ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఎవరి దగ్గర లేవు అని చెప్పారు. నన్ను క్షమించరా, నేను నీళ్లు తీసుకుని రాలేకపోయాను. ఈ సమాజం అంతా ఇంతే. ఎందుకు అంత పెద్ద మాటలు? నాకిప్పుడు బాగానే ఉందిలే. ఇంటికి వెళ్దాం పద. ఇంటికి వెళ్ళాక అరుణ్, ఈ అద్దంలో నుంచి ఆ వస్తువులు చూడు, ఎలా ఉన్నాయి? చాలా చిరాగ్గా దుమ్ము పట్టేసి ఉన్నాయి. సరే, ఇప్పుడు చూడు. ఇప్పుడవి బాగానే ఉన్నాయి. అదేరా అరుణ్, మనం చూసే దృష్టి బట్టి ఉంటుంది. ఆ వస్తువు ఎప్పుడు బాగానే ఉన్నాయి, కానీ మన దృష్టిలోనే తేడా ఉంది. ఏం చెప్తున్నావురా? అర్థమయ్యేలా చెప్తా విను. నువ్వు ఎవరో రోడ్ రూల్స్ పాటించడం లేదు అని చెప్పావు, కానీ ఆ రోజు నువ్వు నీ దగ్గర చెత్త రోడ్డు మీదే పడేశావు. నీకు వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళకి నువ్వు చేసింది కూడా తప్పే. అవును కార్తీక్, నువ్వు చెప్తుంటే తెలుస్తుంది. ఆ రోజు నేను చేసింది తప్పే, కానీ అది నేను అనుకోకుండా చేశా. అంతేకాదు, ఆ రోజు అతను మనల్ని ఆకలి వేసింది అని అడిగినప్పుడు మనం పట్టించుకోలేదు, కానీ మనకి నీళ్లు ఇవ్వకపోతే సమాజమే తప్పు అంటున్నాము. సమాజం అంటే మనమే. దేనికైనా ముందు మనం మారాలి. మనం మారితేనే సమాజం మారినట్లు. గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళు చేసే తప్పులు మనం ఎత్తి చూపుతాం. మన విషయంలో అలా జరిగితే తట్టుకోలేం. సమాజం అంటే మనం. ముందు మనం మారాలి అని నిర్ణయించుకోవాలి. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్